మీరు బాధ్యతగా వ్యవహరించుంటే జయరామ్ గారు కూడా ఒకటి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ అడగలేదనేది దయచేసి మీరు అది అట్లా మాట్లాడకూడదు. మీరు పెద్దలు, మీరు తెలుసుకోండి. మేము ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు చాలా స్పష్టంగా అడగడం జరిగింది. రెండోది, మీరు బడాబాయ్ అంటే మీరందరూ కూడా చదువుకున్న వ్యక్తులు. ఇక్కడ ఇండియా ఈజ్ ఎనే కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రము కేంద్రము ఒక పెద్దన్నగా కేంద్రం అనేది అడిగిండు. దాన్ని మీరు అట్లా అర్థం చేసుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు తెలిసో మరి తెలియక మాట్లాడారో అది దట్ ఈస్ అప్ టు యువర్, నేను మీకే వదిలేస్తున్నా. ఎవరైనా కూడా కేంద్రం అనేది పెద్దన్న అంటారండి. ఇండియా ఈజ్ ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం. అదే అడుగుతున్నారు మీరు. పెద్దన్న మీరు చెప్పారు, పెద్దన్న దగ్గర నుంచి సాధించుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. రెండోది, మొన్న జరిగిన వరదలలో మాకు వరద సహాయం చేయండి అనేది ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. వాళ్లకు కనీసం సోయి లేదు. ఎందుకంటే వాళ్లకు తెలంగాణ కంటే, ఈ ప్రాంతం కంటే ముఖ్యం. వాళ్ళకు ఆంధ్ర ప్రాంతం ముఖ్యం, అదే విధంగా మహారాష్ట్ర ఇతర ప్రాంతాలు ముఖ్యం. ఇవాళ మా తెలంగాణ ఖమ్మంలో వరదలు వచ్చి ఆగమైంది, మమ్మల్ని ఆదుకోండి, 10,000 కోట్లు మాకు ఇవ్వమని ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులు ఢిల్లీకి వెళ్ళి కూడా కలిసి వచ్చిరండి. మరి మీరు కండ్లుండి చూడకపోతే అది మేమేం చేయలేం. ఇక బీఆర్ఎస్ మాట్లాడుతుంది. మరి బీఆర్ఎస్ దయచేసి నిస్సిగ్గుగా మాట్లాడకండి. మీరు ఈ ప్రభుత్వం వరదలు వస్తుందని ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా ఖమ్మం వెళ్తే మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏడబడుకుందండి. ఏం బాధ్యత లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు? లింగయ్య గారు ఒక చిన్న ప్రశ్న, లింగయ్య గారు ఒక చిన్న ప్రశ్న. లింగయ్య గారు వినండి, లింగయ్య గారు వినండి. మీరు దాటవేసే ధోరణి మాటలు మాట్లాడకండి, వినండి ఒక నిమిషం. మీరు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు బీజేపీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రదేశానికి చెందిన వ్యక్తి. వరద బాధితుల ఆదు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు నిధులు తీసుకురాలేకపోయారు? ఇంతమంది మంత్రులు, ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, ఈ రోజు ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కలిసి కేంద్రంలోకి వెళ్ళి కొట్లాడి ఎందుకు తీసుకురాపోయారు? ఇంకొకటి, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకు కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ వాళ్ళు, ఎందుకు కొట్లాడలేకపోయారు? మాకు మళ్ళా కేసీఆర్ కావాలా? మీకు మళ్ళా కేవలం మీరు చేయలేక చాతగాక కేసీఆర్ గారి మీద ఏడుపు, కేటీఆర్ గారి మీద ఏడుపు తప్ప మీరు ఎందుకు మంత్రులుగా ఎందుకున్నారు? అక్కడ పుల్ల రాజకీయాలు చేసిండు. మీ పార్టీలో మధ్యలో ఉన్న గొడవలు, అది విత్ ఇన్ ద టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో మధ్యలో గొడవని, దానికి కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్ మీద అయితే ఇప్పుడు కంక్లూషన్కి వెళ్దాం. లింగం గారు కంక్లూషన్కి వెళ్దాం ఇప్పుడు. ఎందుకంటే అంటే 2 రకాల వాదనలు ప్రతి సందర్భంలో వినేదే. బీజేపీ ఇంకా అంటే ఆ స్టెప్ చేయలేదు కానీ బట్ చెప్తుంది కంపల్సరీ. ఏంటంటే మీరు నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేశారు, నివేదిక మీరు సరిగ్గా ఫైనల్ కంక్లూజన్ పాయింట్ చెప్పండి లింగం గారు. కంక్లూజన్ పాయింట్ చెప్పండి. ఇవాళ జయరాం గారు మీకు లాస్ట్ పాయింట్ ఇస్తాను, లాస్ట్ అవకాశం ఇస్తాను మీకు. నేను క్లోజ్ చేద్దాము. జయరాం గారు, యాదవ్ భాష ఒకటి చేంజ్ చేసుకోవాలి. నన్ను అనే సినిమా కాంగ్రెస్ నాయకులు ఉంది అనుకుంటే నా నోరు తెరిస్తే ఎట్లుంటుందో జనాలు పర్సనల్ లాగా పద్ధతిగా మాట్లాడు. నువ్వు అందరితో మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడితే మర్యాద ఉండదు తమ్ముడు. నీకు ఇంత ఇప్పటి వరకు ఈ రోజు ఆ గౌరవాన్ని నీ రేవంత్ రెడ్డి విను ఫస్ట్. నీ రేవంత్ రెడ్డి పోయి చెవులో చెప్తే నాకు అర్థం కాదు, ప్రజలకు చెప్పడం నేర్చుకోమని చెప్పు. నీ రేవంత్ రెడ్డి నోరును ఎగేసుకొని మాట్లాడతాడు కదా, జనం ముందు వచ్చి మాట్లాడమని చెప్పు. నీ రేవంత్ రెడ్డిని పోయి అన్న అని పోయి ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, జనం ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పు. నీ రేవంత్ రెడ్డిని ప్రజలకు ఎందుకున్నా ఇక్కడ ముఖ్యమంత్రి ఒక్కడికి తమ్ముడు మాత్రం కాదు, ఈ రాష్ట్రానికి కూడా పెద్దనే, అది తెలుసుకొని మాట్లాడమని చెప్పు. నీ రేవంత్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పు. నీ రేవంత్ రెడ్డి రెడ్డి కులానికి ముఖ్యమంత్రి కాదు, లేకపోతే కొన్ని మాత్రమే ముఖ్యమంత్రి కాదు అనే విషయం తెలుసుకో. నేను నో తెలిస్తే నీ పార్టీ ఏమైపోతుంది, నీ ప్రభుత్వం ఏమైపోతుంది అది తెలుసుకో. అనుకుంటున్నావా? దగ్గర పెట్టుకొని మాట్లాడుకో తమ్ముడు. ఇంకొకసారి పర్వాలేదు, కేసీఆర్ నే ఆడుకున్నా. నీ రేవంత్ రెడ్డి పెద్ద లెక్కనా? నాకేమన్నా
జయరాం గారు మన సూచనలు ఇద్దాం. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ రైట్ జయరాం గారు మన సూచనలు ఇద్దాం కంపల్సరీ. ఆ సూచనలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. జయరాం గారు రైట్ రైట్ జయరాం గారు మీ సూచనలు కంపల్సరీ ప్రభుత్వానికి అవసరమే సూచనలు చేద్దాము. రైట్ జయరాం గారు రైట్ జయరాం గారు యువర్ పాయింట్ ఇస్ టేకెన్. మాట్లాడితే విషయం చాలా సీరియస్ గా ఉంటుంది. రైట్ జయరాం గారు ఒక తమ్ముడిగా చెప్తున్నాను, నేను ప్రజల కోసం మాట్లాడతాను, నీ చేత అయితే ప్రజల కోసం మాట్లాడు. రైట్ రేవంత్ రెడ్డిపై చెవులో మాట్లాడడం కాదు, మాకు కనిపించేలా వినిపించేలా మాట్లాడడం కాదు. రైట్ జయరాం గారు మీ పాయింట్ టేకెన్. ఎస్ లింగం గారు ఎస్ ఒక్క నిమిషం. జయరాం గారు కోసం ఎందుకు ఆవేశపడుతుంది నాకు తెలియదు. నువ్వు నన్ను పర్సనల్గా ఎట్లా మాట్లాడతావు? దయచేసి మీరు క్లారిఫై చేయనివ్వండి. జయరాం గారు క్లారిఫై చేయనివ్వండి. అధికారం ఉంది, నేను కొట్టాడితేనే అధికారంలో కూర్చున్నావు, నువ్వు కొట్టాడితే నేను మాట్లాడతలేను. రైట్ జయరాం గారు ఎక్స్ప్లెనేషన్ విందాం. లాస్ట్ పాయింట్ విందాం. రైట్ లింగం గారు ఎస్ కంక్లూడ్ చేయండి లింగం గారు. జయరాం గారు 1 సెకండ్ ప్లీజ్. జయరాం గారు ప్రజలు ఉన్నారు, నా ఆవేశం వెనుక 4 కోట్ల మంది జనం కోసం మాట్లాడుతున్నారు. రైట్ నువ్వు నీ పార్టీ కోసం మాట్లాడుతున్నావు, నీ రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు, రైట్ జయరాం గారు కోసం మాట్లాడుతున్నావు, లేకపోతే జయరాం గారు ప్లీజ్ ఆయన ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. ఆయన ఆన్సర్ చేయనివ్వండి. దయచేసి ఇవాళ ఎవరు మేము అందరం ప్రజల కోసం మాట్లాడు. జయరాం గారు ప్లీజ్. జయరాం గారు రిక్వెస్ట్ ప్లీజ్. లెట్ హిమ్ కంక్లూడ్. జయరాం గారు ప్లీజ్. ఇప్పుడు కొన్ని వందల ఇంటర్వ్యూలలో నీతో కూర్చున్నాను, ఏ రోజన్నా నేను ఎప్పుడైనా పర్సనల్ గా ఎవరైనా మాట్లాడినా? జయరాం గారు ఒక డాక్టరేట్ నేను ఒక మెడికల్ డాక్టర్ ని, నేను ఏ రోజైనా ఏ రాజకీయ నాయకుడైనా పర్సనల్ గా మాట్లాడినా? జయరాం గారు లెట్ హిమ్ కంప్లీట్. పర్సనల్ గా నాకెట్లా ముడిపడతావు దీన్ని? జయరాం గారు ప్లీజ్ ఒక నిమిషం. లింగం గారిని ఒకసారి ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. లింగం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది డెఫినెట్ కూడా ప్రజాప్రభుత్వాలకు దయచేసి రాక్షస ప్రభుత్వం దయచేసి ప్రజాప్రభుత్వాన్ని ఎవరు రైట్ లింగం గారు లాస్ట్ పాయింట్ మీరు కంక్లూడ్ చేసేయండి ప్లీజ్. టైం ఎక్స్టెండ్ అయిపోయాం మనం ఆల్రెడీ. కంక్లూడ్ చేయండి ప్లీజ్. జయరాం గారు 1 సెకండ్ ప్లీజ్. జయరాం గారు ప్లీజ్. జయరాం గారు 1 సెకండ్ ప్లీజ్. ఆయన ఆన్సర్ చేయనివ్వండి. జయరాం గారు ఆయన ఆన్సర్ చేయనివ్వండి. ఒప్పుకున్నారు కదా. నేనేమంటున్నానంటే డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం. ఏదైనా సమస్య ఉంటే వినడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమన్నా అంటే ఈ మంత్రులు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రుల్ని స్వయంగా కలిసి తెలంగాణకు మీరు సహాయం చేయండి. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జయరాం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లింగం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. ఓవరాల్ గా చూస్తే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాల్సిందే. కంపల్సరీ వరద సాయం అందాలి అంటే ఇరు ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కలిసి పనిచేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నది అయితే అది నిర్వివాదాంశం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.